ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా ధాన్యం రావడంతో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుధవారం అధికారులు సెలవు ప్రకటించారు. అయితే విక్రయాలు జరుగుతాయని ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీ స్థాయిలో 51,000 బస్తాల ధాన్యం రావడంతో మరుసటి రోజు సెలవు ప్రకటించారు. అయితే ఈ సమాచారం అనుకుని రైతులైతే పెద్ద ఎత్తున ధాన్యాన్ని విక్రయించుకునేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ట్రాక్టర్లు ధాన్యం తీసుకొచ్చారు. అయితే కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగు చేశారు. ఈసారి సాగర్ ఆయకట్లో కూడా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండడంతో పెద్ద ఎత్తున రైతాంగం సాగు చేసింది. అటు సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇస్తారన్న నేపథ్యంలో రైతాంగం కూడా ఆశాభావంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్రంలోనే మొదటగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ కూడా ఇప్పటికే 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనాకు గాను ఇప్పటికే 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా సూర్యాపేట జిల్లాలో 3,70,000 గాను కేవలం 26,140 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 లక్షలకు గాను 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా దాదాపుగా నల్గొండ జిల్లాలో 50% మాత్రం ఇంకా కోతలకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోలుల జాప్యం, అదేవిధంగా మిల్లర్లు కూడా ఇబ్బందులు పెడుతుంటే ఇటు మిర్యాలూరుతో పాటు ఇటు సూర్యాపేట, అటు హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి రైతులని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా జరుగుతుంది కొనుగోలు? మీరు ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ? మేము నిన్న ఉదయం ఫోన్ చేసినామండి కమిషన్ దారికి. ఫోన్ చేస్తే రేపు మార్కెట్ ఉంది తీసుకురారని చెప్పిండు. సరే అన్న మళ్ళీ 6 గంటలు చేసినాం. 6 గంటల తర్వాత మళ్ళీ యథావిధిగా మార్కెట్ ఉంది అని చెప్పిండు. తీరా 7 గంటలకు వర్షం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మాకు ఉదయం 3 గంటలకు తీసుకొచ్చిన బండి ఇంతవరకు ఎలవ చేయట్లేదు. మార్కెట్లకు ఎలవ చేయకుండా ఏంది అని అడిగినట్టయితే అన్ని ఊర్లు అక్కడ దడిచిపోయినాయి, మేము ఈరోజు ఇవ్వట్లేదు, సాయంకాలం వరకు పంపిస్తామని చెప్తున్నారు. మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాక్టర్ వాళ్ళు ఓవర్ ఛార్జ్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఇక్కడ ఒడ్లు అన్ని పచ్చరాకాలు తీసుకొచ్చి ఆడబెట్టినట్టయితే అవి మిల్లు కెమెరా డైరెక్ట్ పోయే ఒడ్డని మేము తీసుకొచ్చినా అవి మిక్కిపోతున్నాయి. ఆడ అసలు ఏం చేసుకోవాలని అర్థం కట్టదు రైతులు. ఇప్పుడు మేము ఆడ గోల పెడితేనే వాళ్ళు మేము పంపమా మాకు అధికారం ఇంతవరకు ఆర్డర్ అయ్యేదని వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీ ద్వారా ఏమన్నా తీసుకొచ్చి గవర్నమెంట్ కు స్పందన వచ్చేటట్టు చేయరు, మాకు తొందరగా ఒడ్డు పోసి ఏర్పాటు చేయరు. మాకు చెప్పండి, అసలు మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? అసలు ధాన్యం ఎట్లా ఉంది? అసలు ఇంతవరకు దాన్ని తీసుకుంటారు లేదు. వాళ్ళు కానీ పోలీసులు ఎంత కానిస్తారు ఒడ్లు ఒడ్లు వర్షం వస్తుంది. ఒడ్లు మేము వచ్చినాం, నిన్న ఉదయం వచ్చాము. ఏం ధరలేవు, పోవట్లేదు. దాన్ని ఎడిపోవాలి, టార్కాయలు 10,000 ఎంత ఎడిపోవాలి. మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నా అని చెప్పేసి మిల్లర్లు కూడా కొంతలేరు. అదే పరిస్థితి ఇక్కడ ఉన్న ఇక్కడ పరిస్థితి అదే. ఎక్కడ పోయినా రైతు కాబట్టి ఏం చేయాలో దిక్కుతో చుట్టూ కూడా ఇక్కడ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదా మాకు. కనీసం తీసుకోకుండా బండ్లను అలవ్ చేస్తే అందులో పోషణ కొద్దిగా సెట్టింగ్స్ చేసుకుంటారనే ఉద్దేశం అది కూడా లేదు. రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, సూర్యాపేట.